మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకు. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే 2 ఉంటాయన్నమాట, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పి. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ తీసుకోండి, దాంట్లో మీరు కళ్ళకి కనిపించేదంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఆ ప్రొడక్ట్స్ ఆ యొక్క మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెనూ అని చెప్పి అంతా ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ పెట్టారు, దానికి సంబంధించిన మెయిల్ అనేది ఏంటంటే మీ జీమెయిల్కి వస్తుంది, ఇదంతా బ్యాక్ ఎండ్ అనమాట. సో ఇలా బ్యాక్ ఎండ్ అనేది వర్కౌట్ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో సర్వర్ డేటాబేస్ అన్నీ ఉంటాయన్నమాట. ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలంటే కొన్ని టూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే HTML CSS జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మీ యొక్క ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. రియాక్ట్ చేసైనా వ్యూ చేసైనా యాంగులర్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఇంకొంటే గిటమ్ నేర్చుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. పైథాన్ అయినా కానీ జావాస్క్రిప్ట్ అయినా కానీ లేకపోతే జావా అయినా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీరు ఫ్రేమ్వర్క్ ఉంటుంది. పైథాన్కి అయితే జాంగో అని చెప్పి ఉంటుంది, జావాస్క్రిప్ట్ అయితే Node.js ఎక్స్ప్రెస్ అని ఉంటుంది అనమాట. అదే జావాకి అయితే స్ప్రింగ్ బూట్ అని ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే డేటాబేస్ నేర్చుకోవాలి. డేటాబేస్ అంటే MySQL అని చెప్పి, నెక్స్ట్ ఇంకోటి PostgreSQL అని చెప్పి, లేకపోతే MongoDB అన్నీ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఏంటంటే డెవలప్మెంట్ నేర్చుకోవాలి. వెర్సల్, నెట్లిఫై అని చెప్పి, లేకపోతే రెండర్ అని చెప్పి ఇలాంటి ఉంటాయన్నమాట. అది ఇది కంప్లీట్ రోడ్ మ్యాప్ అనమాట బ్యాక్ ఎండ్కి. అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే కొన్ని మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే AI కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు మీ ప్రాజెక్ట్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి నేర్చుకోండి. మీరు తర్వాత ఎఫెక్ట్గా బిల్డ్ చేయండి మీ ప్రాజెక్ట్స్ అనేటివి AI యూజ్ చేసుకొని.